బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో రప్పా హీటెక్కిస్తోంది. పటాన్ చెరు నల్గొండ ఘటనలతో వాడివేడి నెలకొంది. తెలంగాణను ఏం చేయాలని అనుకుంటున్నారు అని బీఆర్ఎస్ పై ప్రశ్నల వర్షం కురిపించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారు అని కూడా నిలదీశారు ఆయన. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారా అని ప్రశ్నించారు. అలాంటి పని చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ కు బనకచర్ల గుర్తొచ్చిందా అని కామెంట్ చేశారు మంత్రి పొంగులేటి. ఆరడుగులు అందగా నేను ఒక అందగాడు ఉన్నాడు మాజీ మంత్రి. నిన్న ఒక దగ్గర ఒక ధర్నా చేస్తూ ఫ్లెక్సీలు పెట్టుకొని ప్లేకార్డులు పెట్టుకొని రప్ప రప్ప రప్పట. ఏంటి రప్ప రప్ప రప్ప? దేనికి రప్ప రప్ప రప్ప? ఏం చేయాలనుకుంటున్నావు? ఈ రాష్ట్రాన్ని ప్రశాంతంగా శాంతి భద్రతలతో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఫ్యాక్షన్ రాష్ట్రంగా తయారు చేయాలనుకుంటున్నావా? ఏంది నీ అసలు ఉద్దేశం? ఏమి పేదోడికి ఇబ్బంది అయిందని రప్ప రప్ప రప్పండి. టింగ్ 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 న డబ్బులు పడుతున్నందుక రప్ప రప్ప. కాబట్టి శాంతి భద్రతల్ని కాపాడే దాంట్లో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఎవరైనా శాంతి భద్రతల విఘాతం కలిగిస్తే ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్తారు. గతంలో చెప్పారు, మళ్ళీ చెప్తారు. నేను ఆరడుగులు అందగా నేను ఒక తెలంగాణలో నెలకొన్నటువంటి రప్పా రాజకీయాలకు సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్ అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణని ఏం చేద్దాం అనుకుంటున్నారని కూడా సూటిగా ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఇక పొంగులేటి కామెంట్స్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సునీల్. తెలంగాణ రాజకీయాల్లో సినిమా డైలాగులు పేలుతున్నాయి. నిన్న బీఆర్ఎస్ రైతు ధర్నాలో అక్కడికి హరీష్ రావు హాజరయ్యారు. ఆ సమయంలో బీఆర్ఎస్ యువ నాయకులు కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి నేతలు రప్పా ప్లే కార్డులు ప్రదర్శించారు. ఇక ఆ 3.0 రాబోతుంది, అది ఆ టైంలో మేము చూసుకుంటాం అనే విధంగా ఆ ప్లే కార్డులు ప్రదర్శించారు. ఇక ఆ డైలాగులు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మారుమోగుతున్నాయి. ఇక ఈరోజు సూర్యాపేట జిల్లాలో కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అనుచరులు అటువంటి ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఇక ఒకవైపు ఇటు సంగారెడ్డి జిల్లా, మరోవైపు సూర్యాపేట జిల్లాలో ఈ డైలాగులు సంబంధించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఈ రోజు నల్గొండ జిల్లా నకరేకల్లో మంత్రి పొంగులేటి పర్యటించారు. అక్కడ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకైనా ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఈ రఫా డైలాగ్స్ కి సంబంధించి ఆయన హార్డ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకు రప్పా తాము ప్రస్తుతం రాష్ట్ర అప్పుల్లో ఉన్న మాట వాస్తవం, అప్పు పుట్టని మాట వాస్తవం. అయినప్పటికీ తాము ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. గతంలో పాలకులు ఇటు కాళేశ్వరాన్ని తమ సొంత అవసరాలకు వాడుకున్నారు, విచ్చలవిడిగా డబ్బులు దాంట్లో దోచుకున్నారు అని చెప్పేసి కూడా ఆయన కామెంట్ చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ నేతలపై ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పేసి చెప్పుకోవాలి. బనకచెర్ల అంశాన్ని కూడా బీఆర్ఎస్ రాజకీయం చేయాలని చూస్తుంది. ఇక గతంలో వాళ్ళే బీఆర్ఎస్ నేతలే అధికారంలో ఉన్నప్పుడు బనకచెర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన హార్డ్ కామెంట్స్ అయితే చేశారు. ఖచ్చితంగా శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే మాత్రం ఊరుకునేది లేదు, కఠినంగా వ్యవహరిస్తాం, చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాం. తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అదుపులో ఉన్నాయి, కానీ బీఆర్ఎస్ నేతలకు ప్రస్తుతం నిద్ర పట్టట్లేదు. ఆ కారణంగానే శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఇటువంటి డైలాగ్స్ తో వాళ్ళు వాళ్ళ క్యాడర్ ని ప్రేరేపిస్తున్నారు అని చెప్పేసి కూడా పొంగులేటి అయితే ఘాటు వ్యాఖ్యలు చేశారని చెప్పాలి. ఇక ఈ వ్యాఖ్యలు చూస్తుంటే రేపు మరి దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఎలా కౌంటర్ ఇస్తారు అనేది చూడాలి. కొంతమంది బీఆర్ఎస్ లో ఉన్నటువంటి యువ నాయకులు కావచ్చు, యూత్ వింగ్ కు సంబంధించినటువంటి నేతలు చేసినటువంటి ఈ ఫ్లెక్సీలకు సంబంధించి మంత్రి ఇటు బీఆర్ఎస్ నేతలపై కామెంట్ చేయడం, వీటికి సంబంధించి మరి బీఆర్ఎస్ నేతలు ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి. పార్టీలో క్యాడర్ ని కావచ్చు, లేకపోతే ఆ యువతని పార్టీలో ఉన్నటువంటి యువతని కొంత క్రియాశీలకంగా ముందుకు తీసుకువెళ్లేందుకే ఇట్లాంటి డైలాగ్స్ ఉపయోగిస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్తారా, లేకపోతే ఖచ్చితంగా ఇంకా స్పీడ్ గా కూడా ప్రభుత్వ 6 గ్యారంటీలు
సంబంధించి హామీలు ఇచ్చింది, హామీలు అమలు చేయట్లేదు కాబట్టి తాము వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి ఖచ్చితంగా రానున్న రోజుల్లో తామే అధికారంలోకి వస్తామని చెప్పేసి చెప్తున్నప్పటికీ ఈ రప్పారప్ప డైలాగ్స్ మాత్రం ఇక నేతల సమావేశాల్లో కావచ్చు, ఈ ఫ్లెక్సీల్లో ఏర్పాటు చేయడంతో తెలంగాణలో కూడా ఈ డైలాగ్స్ అయితే పొలిటికల్ గా పంచ్ డైలాగ్ లాగా మారే. వీటిపై మంత్రి పొంగులేటి అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి బీఆర్ఎస్ నేతల రియాక్షన్ ఎట్లా ఉండబోతుంది అనేది చూడాలి మురళి. ఎస్, నాయకులు ఖండించకపోతే మాత్రం అది వ్యక్తిగతంగా భౌతిక దాడులకు కూడా పాల్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కార్యకర్తలు కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు అనేటువంటి ఒక మాట. దీన్ని ఎలా చూడాలి సునీల్? ఎస్, ఇక పొలిటికల్ పార్టీలు ఇక విమర్శలు చేసుకుంటాయి, ప్రతి విమర్శలు చేసుకుంటాయి. కొన్ని సందర్భాల్లో అవి శృతి మించిపోయి దాడుల వరకు కూడా వెళ్తుంటాయి. కానీ ఇటువంటి వాటితో ఇప్పుడు తెలంగాణలో పూర్తి స్థాయిలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి. కానీ వీళ్ళు రెచ్చగొట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసి ఇంకా కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు అనేది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నారు. బీఆర్ఎస్ నేతలు మాత్రం దీనికి సంబంధించి తమ పార్టీలో యువ నేతలు ఉన్నారు, ఉడుకు రక్తం, వాళ్ళు చేసిన దానికి ఇటు మంత్రి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళు మరి కౌంటర్ ఇస్తారా, లేకపోతే బీఆర్ఎస్ నేతలు వీటికి సంబంధించి ఎలా కౌంటర్ చేస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తానికైతే 2 రోజులుగా ఈ డైలాగ్స్ అయితే పేలుతున్నాయని చెప్పేసి చెప్పాలి. పొలిటికల్ గా ఇవి ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా మారింది. గతంలో సినిమాలో ఈ డైలాగ్స్ అయితే వాడారు. ఈ మధ్య కాలంలో గద్దర్ అవార్డులో కూడా స్టేజీ పైన ఈ డైలాగ్స్ అయిపోయాయి. ఇప్పుడు కూడా పొలిటికల్ గా అవి మరింత కూడా ఇటు తెలంగాణ రాజకీయాల్లో ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ మధ్య హాట్ గా కామెంట్స్ అయితే చేస్తున్నారు ఈ రఫా డైలాగ్స్ వాడుతూ మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్.